ముందు ఫిల్మ్ ఇండస్ట్రీని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి, ఇప్పుడు ప్రతి స్టేట్కి ఏ స్టేట్కి ఆ స్టేట్ ఫిల్మ్ ఇండస్ట్రీ బోర్డు ఉందండి. ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ బోర్డు లేదు కాబట్టి ఇక్కడ ఫిల్మ్ ఛాంబర్ లేదు. ఇక్కడ ఫిల్మ్ ఛాంబర్ ఉన్నా అది ఉపయోగపడట్లేదు, ఎందుకంటే అది హైదరాబాదు బేస్ చేసుకునే పని చేస్తున్నాం కాబట్టి ఏంటంటే హైదరాబాద్ని మనం తప్పుపడడం కాదు, కానీ హైదరాబాద్లో ఉన్న ఆర్టిస్టులందరూ కూడా విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ మంది వలస వెళ్ళిన వాళ్ళే హైదరాబాద్లో ఉన్న ఆర్టిస్టులు కూడా. ఈరోజు వాళ్ళకి ఏమవుతుందంటే అక్కడ ఉండి రెంట్లు కట్టుకొని అక్కడ ఏదైనా షూటింగ్ ఉండేటప్పుడు ఆ వచ్చిన డబ్బులతో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ సెపరేట్గా వచ్చినప్పుడు ఏమవుతుందంటే చాలామంది ఆర్టిస్టులు తన సొంత ప్లేసులకి, సొంత ఊర్లకి, సొంత ఇళ్ళకి వచ్చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ వాళ్ళు ఏ షూటింగ్లో పార్టిసిపేట్ చేసినా, ఎక్కడ పార్టిసిపేట్ చేసినా ఆ అమౌంట్ అనేది వాళ్ళ ఇంటికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఫిల్మ్ ఛాంబర్ ఇవన్నీ కూడా ఇక్కడికి వస్తాయి. ఏ ఒక్క ఇష్యూ అయినా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కంట్రోల్లోనే ఉంటుంది కాబట్టి మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి సినీ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్కి తరలి రావాలండి. అది గవర్నమెంట్ చర్యలు తీసుకొని సినిమా ఇండస్ట్రీని ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ కింద దీన్ని క్రియేట్ చేస్తే కానీ ఈ వనరులన్నీ రావండి. ఇక్కడున్న ఆర్టిస్ట్ అందరూ బాగుపడరండి. నేను కొన్ని సంవత్సరాలుగా కళాకారులందరికీ వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా, ఏం చేసినా మా యొక్క చారిటబుల్ ట్రస్ట్ ద్వారా, అలాగే మా ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ ద్వారా మేము సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్నాం. ఎంత అందించినా, ఎన్ని చేసినా చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, కానీ ఇంకా జరగాలి. ఇప్పుడు ఒక అచ్యుతరావు వల్ల, లేకపోతే ఇంకో వ్యక్తి వల్ల సినిమా ఇండస్ట్రీ బలపడిపోతుందని నేను చెప్పడంలా, ఇది గవర్నమెంట్ తలుచుకుంటేనే జరుగుతుంది. కంచెల అచ్యుతరావుగా ఎన్ని కార్యక్రమాలు చేసినా, ఎంత చేసినా కొంతవరకే మనం చేయగలుగుతాం ఇండివిజువల్గా. అందుకు ఏంటంటే నేను కూడా యాజ్ ఏ ఫిల్మ్ ఫెడరేషన్ చైర్మన్గా నేను ఒకటే నిర్ణయం తీసుకున్నా. అతి త్వరలో ప్రభుత్వ పెద్దల్ని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని కలిసి మొత్తం టోటల్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అసోసియేషన్స్ అన్నీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి అందరం కలిసి వెళ్ళి ఇమ్మీడియట్గా ఈ యొక్క సినిమా ఇండస్ట్రీకి ఉన్న ఈ గడ్డు పరిస్థితి నుంచి, ఈ సినిమా ఇండస్ట్రీ ఉన్న కార్మికుల కష్టాల నుంచి వాళ్ళని బయటకు తీసుకురావడానికి ఒక మంచి నిర్ణయం తీసుకుంటామని నేను తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయాల్సింది ఆంధ్రప్రదేశ్ తాలూకు ఫిల్మ్ ఇండస్ట్రీని సెపరేట్ చేయాలండి. సెపరేట్ చేసిన తర్వాత ఇక చిన్న సినిమాలు, పెద్ద సినిమాలని తేడా లేకుండా వాళ్ళ టికెట్లు పెంచి, వీళ్ళ టికెట్లు తగ్గించి, వీళ్ళు తగ్గించి, వాళ్ళు పెంచి, ఇవన్నీ కాకుండా ఇప్పుడు అవన్నీ ఎందుకు వస్తున్నాయంటే ఎక్కువ థియేటర్స్లో సినిమా రిలీజ్ అయితే కానీ డబ్బులు వచ్చే పరిస్థితి లేదు ప్రజెంట్. అందుకు ఏం చేస్తున్నారంటే భారీ బడ్జెట్ అయిపోయింది పిక్చర్స్. ఇప్పుడు చిన్న నిర్మాతలు ఒక 7 కోట్ల నుంచి 15 కోట్లు లేదా 30 కోట్ల వరకు ఒక సినిమాని తీస్తున్నారు. ఇప్పుడు కొన్ని సినిమాలు 1-2 సినిమాలు సంవత్సరానికి వచ్చిన సినిమాలు, పెద్ద సినిమాలు అనే చెప్పుకున్న సినిమాలు 200 కోట్లు, 300 కోట్లు, 100 కోట్లు దాటిన సినిమా నిన్న వస్తున్నాయి, సంవత్సరానికి ఒక 4-5 వస్తున్నాయి. కానీ చిన్న సినిమాలు బిలో 10 crores సినిమాలు సంవత్సరానికి ఎన్ని వస్తున్నాయండి? కొన్ని 100 సినిమాలు వస్తున్నాయి. కానీ పబ్లిక్ ఎంటర్టైన్ చేసింది ఏదండి? చిన్న సినిమా. మరి చిన్న సినిమా బ్రతకాలి అంటే గవర్నమెంట్ మంచి ఫండమెంటల్స్తో కూడిన వాళ్ళు కొన్ని సిచ్యువేషన్స్ వాళ్ళు రిలీజ్ చేయాలి. ఎందుకంటే గవర్నమెంట్ అనేది చిన్న సినిమాలకి ఎప్పుడైనా సపోర్ట్ ఉండాలి. ఇప్పుడు పెద్ద సినిమా 100 కోట్లు, 2 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు, 500 కోట్లు అన్నప్పుడు వాళ్ళకి టికెట్లు పెంచుతున్నారు, వాళ్ళ డబ్బులు వాళ్ళకి వస్తున్నాయి, ఓకే. కానీ చిన్న నిర్మాతలు చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే థియేటర్స్ దొరకకపోవడం వల్ల ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి ఇప్పుడు పెద్ద సినిమాకి టికెట్ ఎప్పుడైతే రేటు పెంచారో ఈ థియేటర్ల వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏ సినిమాకైనా ఆ రేట్ అనేది అది ఫిక్స్ చేసేస్తున్నారు. ఇప్పుడు ఒక సామాన్యుడు ఒక ఐనాక్స్ థియేటర్లో ఒక సామాన్యుడు ఒక సినిమా చూడాలంటే తన కుటుంబ సభ్యులతో 5గురితో కానీ సినిమాకి వెళ్తే కనుక తన దగ్గర 5,000 రూపాయలు ఉండాలండి. ఈరోజు ఒక 10,000, 15,000 రూపాయలు తెచ్చుకున్న ఒక ఉద్యోగి 5,000 రూపాయలు పెట్టుకుని ఒక సినిమా చూడగలుగుతాడా? కాబట్టి ఏంటి, ఓటీటీలోకి అలవాటు పడిపోతున్నారు. ఈ సినిమా టికెట్లు రేట్లు పెరిగిపోవడం వల్ల, థియేటర్ రేట్లు పెరిగిపోవడం వల్ల సామాన్యుడు సినిమా చూడలేకపోతున్నాడు. సామాన్యుడు ఎప్పుడైతే సినిమా చూస్తాడో అప్పుడు సినిమా ఇండస్ట్రీ బాగుపడుతుందండి. చిన్న నిర్మాతలందరూ బాగుపడతారు. ఈ సంవత్సరానికి ఎంటర్టైన్మెంట్ చేస్తున్న ఈ 100-150 సినిమాలు ఎప్పుడైతే బాగుపడతాయో సినిమా ఇండస్ట్రీ కార్మికులందరూ బాగుపడతారండి.